నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 21వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస బహుళపక్ష విధియా తిథి సాయంత్రం 5:06 వరకు, తదుపరి తదియా తిథి. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 12:33 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. సుకర్మ యోగం సాయంత్రం 5:01 వరకు, తదుపరి ధృతి యోగం. తైతుల కరణం ఉదయం 6:49 వరకు, గరజ కరణం సాయంత్రం 5:06 వరకు, వణిజ కరణం రాత్రి 3:25 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 8:52 నుండి 10:17 వరకు. అమృతకాలం సాయంత్రం 5:25 నుండి 6:51 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:38 చంద్రోదయం రాత్రి 8:01 చంద్రాస్తమయం ఉదయం 7:22 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:54 వరకు. గుళిక కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. యమగండం ఉదయం 7:35 నుండి 9:10 వరకు. ఈ రోజు రాత్రి చంద్రోదయం 8:01 అవుతున్నందున, అలాగే ఈ రోజు విధియా తిథి ఉండటం వలన ఈ రోజు అశూన్యశయన వ్రతం. నారద పురాణం ప్రకారం చాతుర్మాస్య దీక్ష సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి పాలకడలపై శేషతల్పముపై విశ్రాంతి తీసుకుంటారు అని కథనం. ఈరోజు దంపతులు పగటిపూట ఉపవాసం ఉండి రాత్రిపూట పళ్ళు పాలు మాత్రమే తీసుకుంటారు. పగటిపూట క్షీరసాగరంలో శేషతల్పంపై పవళించి ఉన్న విష్ణుమూర్తి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాని ప్రతిమకు గాని షోడశోపచారాలతో పూజ చేసి రాత్రిపూట ఆది దంపతులకి శయనోత్సవం నిర్వహించి మరుసటి రోజు దంపతులు శాస్త్రోక్తంగా వేద పండితులకు వస్త్రాలు పండ్లతో పాటుగా పరుపును గాని చాపను గాని దిండును గాని దుప్పటిని గాని దానం ఇస్తారు. ఇలా చేయటం వలన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని, వైవాహిక దాంపత్య జీవితం మెరుగుపడుతుంది అని నమ్మకం. ఈరోజు చాతుర్మాస్య ద్వితీయ. 4 నెలలకు ఒకసారి బహుళపక్ష విధియ రోజు ఆచరించే వ్రతం కాబట్టి చాతుర్మాస్య ద్వితీయ అనే పేరు వచ్చింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజించడానికి ప్రశస్తమైన రోజు. దంపతులు తమ వైవాహిక దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా జరగాలని ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవులను పూజిస్తారు. లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించలేని వారు ఈరోజు లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం పారాయణం చేయటం కానీ వినటం కానీ చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఈరోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన. రాఘవేంద్ర స్వామి తిమ్మన భట్టు గోపికాంబ దంపతులకు క్రీస్తు శకం 1595లో భువనగిరి, తమిళనాడులో జన్మించారు. వీరి పూర్వనామం వెంకటనాథ. తల్లిదండ్రులు వెంకటరమణ అని పిలిచేవారు. క్రీస్తు శకం 1671లో శ్రావణ బహుళపక్ష విధియ రోజు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో జీవ సమాధి పొందారు. వీరి సమాధిని బృందావనం అని పిలుస్తారు. శని గ్రహణం ఈ రోజు ఉదయం 6:15 నుండి ఉదయం 10:07 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఖగోళ పరిభాషలో ఈ ప్రక్రియను లూనార్ అకల్టేషన్ అని పిలుస్తారు. భూమి, శని గ్రహాల మధ్య చంద్రగ్రహం సంచరించే సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. భారతదేశంలో ఇది కనిపించదు. ఈ ప్రక్రియ లాటిన్ అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో కనిపిస్తుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గురు రాఘవేంద్ర స్వామి వారి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.